Hi friends, welcome to our channel. Today we are going to learn about Indian physical features. భారతదేశ భౌగోళిక స్వరూపాలు. భారతదేశ భౌగోళిక స్వరూపాల్లో ఫస్ట్, సెకండ్ కంప్లీట్ చేసాను. థర్డ్ వన్ దీపకల్ప పీఠభూమి. సో ఇది ప్రధానంగా పురాతన స్ఫటికాకార రూపాంతర శిలలతో కూడినది. ఈ దీపకల్ప పీఠభూమి అనేది ప్రధానంగా పురాతన స్ఫటికాకార రూపాంతర శిలలతో కూడి ఉన్నది అన్నమాట. సో మనకి 200 మిలియన్ ఇయర్స్ ఎగో సో ప్రధాన భూభాగం రెండు ఖండాలుగా విభజించబడి ఉంది అన్నమాట. అది అంగార, సెకండ్ వన్ గోండ్వానా. ఈ గోండ్వానా భూభాగంలో మనకి సో స్లిప్ట్ అవడం, విచ్ఛిన్నం కావడం వల్ల మనకి ఏర్పడింది మనకి దీపకల్ప పీఠభూమి. సో ఈ పీఠభూమి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. సో మధ్య ఉన్నత భూములు దక్కన్ పీఠభూమి. సో మాల్వా పీఠభూమి యొక్క ప్రధాన ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నర్మదా నదికి ఉత్తరాన ఉన్న దీపకల్ప పీఠభూమి యొక్క భూభాగాన్ని మధ్య ఉన్నత భూములు అంటారు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సాగించండి. మాల్వా పీఠభూమి యొక్క ప్రధాన ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నర్మదా నదికి ఉత్తరాన ఉన్న దీపకల్ప పీఠభూమి యొక్క భాగాన్ని మనం మధ్య ఉన్నత భూములు అంటాం. సో వింధ్య శ్రేణికి దక్షిణాన సాత్పుర శ్రేణి, వాయువ్యంలో ఆరావళి శ్రేణులు సరిహద్దుగా ఉన్నాయి మనకి మధ్య పీఠభూములు. సో ఇక్కడ ఆ తర్వాత పడమర వైపుగా విస్తరించిన భూభాగం క్రమంగా రాజస్థాన్ యొక్క ఇసుక రాతి ఎడారులతో కలిసిపోతుంది అన్నమాట. నెక్స్ట్ నైరుతి నుండి ఈశాన్య వైపుగా ప్రవహించడం వలన అటుగా ఉన్న నేలల వాలును సూచిస్తుంది అన్నమాట. ఈ మధ్య ఉన్నత భూములను పశ్చిమ వైపున వెడల్పుగాను, తూర్పు వైపున సన్నగా ఉంటుంది. ఈ తూర్పు వైపున ఈ భాగాన్ని స్థానికంగా మనం బుందేల్ఖండ్, బాగల్ఖండ్ అని పిలుస్తాం అన్నమాట. సో ఇంకా తూర్పుగా వెళ్తే ఈ చోటా నాగపూర్ పీఠభూమి, దీనిలోనే మనకి దామోదర్ నది అనేది ప్రవహిస్తుంది.